తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలను మోసం చేయడం కోసం మాట్లాడిన మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కూడా మర్చిపోయి వల్ల 4 కోట్ల తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడుతూ కల్వకుంట్ల కుటుంబం రెండోసారి అధికారంలోకి రావడం కోసము డబుల్ బెడ్రూమ్లు రాష్ట్రమంతా కూడా పేదవాళ్ళకి ఇస్తామని, అదేవిధంగా ఇంటికి 2 ఉద్యోగాలు ఇస్తామని, రైతులకి ఒకేసారి రుణమాఫీ 1,00,000 రూపాయలు చేస్తామని, 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇస్తామని, తర్వాత ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తామని, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళంతా కూడా ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తామని మాయ మాటలు చెప్పి మేనిఫెస్టో పెట్టుకొని రెండోసారి గద్దెనెక్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా మర్చిపోయి ఓన్లీ కల్వకుంట్ల కుటుంబము ఇవాళ అక్రమంగా పర్సెంటేజీలు సంపాదించుకోవడం కోసమే పాలన చేస్తున్నట్టుగా మనందరికీ కూడా కనపడతారు. ఉదాహరణకి ఎక్కడ కూడా మీరు చూడండి, ఏ జిల్లాలో కానివ్వండి, నియోజకవర్గంలో కానివ్వండి, ఎక్కడ కూడా పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలాలు మనకు కనబడతలేదు. రైతులకి రుణమాఫీ చేసింది కూడా మనకు ఎక్కడ కూడా కనబడతలేదు. అదేవిధంగా నిన్న కొన్నటి వరకు ఢిల్లీలో ఓ దీక్ష చేసింది, మేమే వడ్లు కొనాలి అంటే బీజేపీ పార్టీ వడ్లు కొనాలని ఢిల్లీలో పోయి 10 నిమిషాలు ధర్నా చేసి ఆయన పత్తా అక్కడ జల్లకపోవడం వల్ల అలా హైదరాబాద్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేమే వడ్లు కొంటామని ఆయన పాపం తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటాడు. ఎప్పుడు తీసుకున్న కేసీఆర్ మళ్ళీ వారం రోజుల తర్వాత ఐకేపీ సెంటర్లు స్టార్ట్ చేసి వడ్లు కొంటానని అన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు వడ్లు తడిసి ముద్దయినాయి కానీ ఎక్కడ కూడా వడ్లను ఉన్న చరిత్ర ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేదు. తర్వాత రుణమాఫీ విషయానికి వస్తే కూడా రుణమాఫీ చేయకపోవడం వల్ల బ్యాంకు నుంచి అప్పు కట్టాలని రైతులకు నోటీసులు వస్తున్నాయి. తెలంగాణ నిరుద్యోగులకి ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. ఏమన్నంటే కేంద్ర ప్రభుత్వం మీద తండ్రి కొడుకు కలిసి విరుసుకపడతారు. ప్రధానమంత్రి గారిని తిట్టడము, అమిత్ షా గారిని తిట్టడము, నడ్డా గారిని తిట్టడము, బండి సంజయ్ గారిని తిట్టడము, బీజేపీ పార్టీని తిట్టడమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి బిడ్డ. ఇది ఒక పనిగా పెట్టుకొని బీజేపీని బదనాం చేస్తారు. బీజేపీ ఎక్కడ కూడా ప్రజల్లో ఇప్పటి వరకు బదనాం అయ్యే సమస్య లేదు. మేము తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసము నిస్వార్థంగా పనిచేస్తున్న బిడ్డలం మేము. ఇలా ప్రతి గ్రామ పంచాయతీలలో 100కి 95% మా మోడీ గారు ఇచ్చే ఫండ్సే ఇవాళ గ్రామ పంచాయతీలలో పనులు నడుస్తాయి. ఉదాహరణకి 14th 15th ఫైనాన్స్ ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీకి ₹1 ఇచ్చిన దాఖలాలు లేవు. సర్పంచ్లు ఏ సర్పంచ్లు కదిలించినా కానీ మోడీ గారు ఇచ్చినే చెప్తారు. ఇలా ఉపాధి హామీ కానివ్వండి, ఐఎస్ఎల్ విషయంలో కానివ్వండి, రైతు వేదికలు కానివ్వండి, ఎక్కడ ఫండ్స్ చూసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్సే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం మీద ఇవాళ విపరీతమైన దుమ్మెత్తిపోయడము, మాటలు మాట్లాడడం అనేది వారి విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. రేపు 2023లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రజల ఆదరణతోని ఆశీర్వాదంతోని అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత ఈ కుటుంబ పాలన సంగతి ఏందో ఒకప్పుడు చూస్తాం. కానీ నేను కేటీఆర్కు కేసీఆర్కు ఒక సవాల్ విసురుతున్నా. మా బండి సంజయ్ అన్న చేస్తున్న పాదయాత్రలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. కానీ కేసీఆర్ కేటీఆర్ ఏం మాట్లాడుతుందంటే అసలు ఆ పాదయాత్ర చేయవలసిన అవసరమే లేదన్నారు.
నేను బొడిగ శోభక్కగా కేటీఆర్కు కేసీఆర్కు ఒక సవాల్ విసురుతున్నాను. నువ్వు చేసిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతవరకు అభివృద్ధి చేసినావో, మేమెంత ఇచ్చినామో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, గ్రామ స్థాయి నుండి మొదలుకుంటే నీ రాష్ట్రానికి మేము ఎంత ఫండ్స్ ఇచ్చినామో మేము ప్రూవ్ చేయగలుగుతాం. నువ్వు పెట్టింది ఎంతో ఒక శ్వేతపత్రం విడుదల చేసేంత దమ్ము నీకుందా కేటీఆర్? నీకు ఆ ధైర్యం ఉందా? నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు, నువ్వు, నీ కుటుంబం అంతా కలిసి తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా దోసుకొని సంపాదించుకుంటారే తప్ప కానీ తెలంగాణ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదు. ఎవరి సంపాదన చూడండి, భూములు కబ్జాలు చేసుడు, డబల్ బెడ్రూమ్లు ఇస్తానని ₹1000 ఒక్కొక్క ఇల్లు మీద వసూలు చేసుడు, దళిత బంధువు ఇస్తే 50% గెలిచిన వాళ్ళకు, ఆ తర్వాత దళితులకు అది ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. కానీ వసూళ్ల దుకాణం మాత్రము కేసీఆర్ గారి క్యాబినెట్లో బ్రహ్మాండంగా సంపాదించుకుంటారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఉద్యమాల్లో చరిత్ర ఉన్న ప్రజలు ఉన్నారు ఇక్కడ. కాబట్టి రాబోయే రోజుల్లో కుటుంబ పాలనకి గడీల పాలన నడుస్తారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఈ గడీల పాలనకు, కుటుంబ పాలనకు 2023లో రాజకీయంగా సమాధి చేయాలని బొడిగ శోభక్కగా ఇక్కడ నాయకులందరూ రిక్వెస్ట్ ప్రకారము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మెజార్టీ మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలను గెలిపించాలని బొడిగ శోభక్కగా నేను విజ్ఞప్తి చేస్తాను. తర్వాత ఎల్లుండి అమిత్ షా గారి మీటింగ్ బహిరంగ సభ, అంటే 14th అంబేద్కర్ జయంతి సందర్భంగా పాదయాత్ర మొదలుపెట్టినాం. నేను కూడా మొన్నటిదాకా అక్కడనే ఉన్నానా. 14th రోజు ముగింపు సభ ఉంది. కనీ విని ఎరగని జనాలు దాదాపుగా వేల సంఖ్యలో ఆ బహిరంగ సభకు వచ్చి అమిత్ షా గారి మీటింగ్ సక్సెస్ చేయడం కోసము ఈ ఆదిలాబాద్ నుంచి కూడా, ఈ ఆదిలాబాదు జిల్లా నుండి స్వచ్ఛందంగా కేసీఆర్ గారు మీటింగ్ పెడితేనేమో మద్యం, మందు, బిర్యానీ జేబు ఖర్చులకు ఇస్తాడు. కానీ బీజేపీ పార్టీ మాత్రము ధర్మం కోసం, న్యాయం కోసం, ఒక సిద్ధాంతం కోసము ఆ బహిరంగ సభను సక్సెస్ చేయడం కోసం స్వచ్ఛందంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా వేల సంఖ్యలో వచ్చి ఆ బహిరంగ సభను సక్సెస్ చేయడం కోసం అందరూ కూడా రెడీ అవుతారు. కాబట్టి అంటే ఇక్కడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నేను వస్తున్న రూట్లో అయితే ఎక్కడ నాకు డబుల్ బెడ్రూమ్లు కనవలే, ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు కనవలే. అంటే అది నిజం, మీకైనా నాకైనా ఎవరికైనా నిజం. అంటే కేసీఆర్ మాటలకు, కేసీఆర్ మాట నీళ్ళ మూట, ముసిరిగాయలు ముళ్ళలు కడితే ఉంటారా? కట్టినంత సేపే. అంటే ఎలక్షన్లప్పుడు ఆయన మాటలే మాట్లాడతారు, మళ్ళీ ఇప్పితే ఎక్కడెక్కడ పోయినట్టుగా కేసీఆర్ ఎలక్షన్ల తర్వాత ఆయన మాటలు ఎక్కడ కూడా అడ్రస్కు ఉండవు. హామీలు అనేటి నెరవేర్చాడు. అంటే ఒక పద్ధతిలో పోయే నాయకుడు కాదు. అవసరాల రీత్యా ఒడ్డెక్కించి ఆ తర్వాత ప్రజలు మర్చిపోవడం. ఆ వడ్లను చూస్తేనైతే చాలా బాధ అనిపించింది. కాంటాలు పెట్టలే, ఎక్కడ ఐకేపీ సెంటర్లు స్టార్ట్ చేయలే, సొసైటీలు వంటలేవు, అకాల వర్షాలు వస్తాయి, మనకు 2-3 అకాల వర్షాలు వస్తాయి, రాళ్ల వానలు పడతాయి. రైతుల పరిస్థితి ఏంది? ఇవాళ దళారులకు అమ్ముకోలేని పరిస్థితి అయితే ఈయన ఐకేపీ సెంటర్లు స్టార్ట్ చేయలేకపోయాడు. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసమే కేసీఆర్ చూస్తాడు. కానీ రైతులు బలవుతారు. ఏ రాష్ట్రంలో అయినా రాష్ట్ర ప్రభుత్వాలే వడ్లు కొనాలి, బియ్యం కేంద్ర ప్రభుత్వం ఉంటాయి. అవునా కాదు? అంటే గతంలో ఈయన కంటే ముందు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. వాళ్ళు కొన్నట్టుగా ఈయన కొనాలి. అంటే ఈయన కొనలేక ఇవల్ల కేంద్రం మీద ఒక నిందేసి వాళ్ళు ఉంటారంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనాలి? ఆయన అంటే రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఐకేపీ సెంటర్లు ఉంటాయి, సొసైటీలు ఉంటాయి, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉంటాయి. ఇక్కడున్న రైస్ మిల్లర్లంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటాయి. అంటే కొనుగోలు వ్యవస్థ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి వడ్లు అనేవి వాళ్ళు కొనాలి, బియ్యం అనేవి మేము కొనాలి ఎఫ్సిఐ ద్వారా. అవునా కాదా? అంటే ఇది అంటే తుగ్లక్ నిర్ణయం. అందుకే అన్న కదా నేను కేసీఆర్ నిర్ణయాలన్నీ కూడా తుగ్లక్ నిర్ణయం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.